సెక్స్ వర్కర్స్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం నేరం కాదని స్పష్టం చేసింది. వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిని చేసుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేసింది. 18 సంవత్సరాలు నిండినా లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి వయోజనులుగా పరిగణిస్తారని తెలిపారు. లైంగిక కార్మికులు కూడా భారత రాజ్యాంగం ప్రకారం గౌరవం, సమాన రక్షణ పొందే హక్కుందని పేర్కొంది. సెక్స్ వర్కర్లు స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నప్పుడు వారిని పోలీసులు వేధించడం, అరెస్ట్ చేయడం లేదా శిక్షించడం లాంటివి చేయకూడదని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దాడులు జరిగినప్పుడు వారిని బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్స్ కి తరలించరాదని స్పష్టం చేసింది. లైంగిక కార్మికులకు చట్టపరమైన హక్కులు ఉన్నప్పటికీ వ్యభిచార గృహాలు నడపడం, ఇతరులను బలవంతంగా లేదా అక్రమ రవాణా ద్వారా ఈ కూపంలోకి దించడం చట్టరీత్యా నేరమని తెలిపింది. సమగ్రమైన ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు వరకు లేదు. బట్ ఈరోజు ఈ జడ్జ్మెంట్ తోటి ఆ ఒక గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది. ఫస్ట్ టైం దేశంలో సెక్స్ ట్రాఫికింగ్ విక్టిమ్ ఎవరు, ఆ డెఫినిషన్ ఏంటి, వాలంటరీగా చేస్తున్న వాళ్ళు ఎవరు, ఒక విక్టిమ్గా, ట్రాఫికింగ్ విక్టిమ్గా ఉన్న మనిషికి వాలంటరీ ఉన్న మనిషిలో తేడా ఏంటి, విక్టిమ్గా గుర్తించిన తర్వాత, ఐడెంటిఫై చేసిన తర్వాత ఆమెకి రీహాబిలిటేషన్ ఆమె హక్కుగా రావాలి. ఇంకా రీహాబిలిటేషన్లో ఏమేమి అంశాలు ఉండాలి, ఇట్లాంటి ఎన్నో విషయాల మీద చాలా డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ఈరోజు జస్టిస్ పార్థివాలా ఇచ్చారు. అదే సమయంలో ఈ రీహాబిలిటేషన్కి, రెస్క్యూకి, విక్టిమ్కి సంబంధించిన ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇట్లాంటి అంశాల మీద కూడా చాలా డీటెయిల్డ్ ఇది